హే గైస్, ఎలా ఉన్నారు? సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి కంపారిజన్ నడుస్తుంది. 2025లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత బీజేపీ లీడర్ మోదీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఆ లపాకీ గాల్ని ఎలా ఎదిరించారు అనే దానికి, అండ్ 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్ టైంలో కాంగ్రెస్ లీడర్ అయిన ఇందిరాగాంధీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో అదే సేమ్ లపాకీ గాల్ని ఎలా ఎదిరించారు అనే దానికి మధ్య కంపారిజన్లు జరుగుతున్నాయి. ఈ వీడియో ఆ రెండింటిని కంపేర్ చేసే వీడియో అయితే అస్సలు కాదు, ఎందుకంటే అప్పటి సిచ్యువేషన్స్ వేరు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ వేరు. సో ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, ఇండియా కనుక ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంటే పాకిస్తాన్ని ఎంతలా నేల నాకించేయగలదు అనేది, అండ్ ఇండియా చేసిన దండయాత్రలో పాకిస్తాన్కి ఆల్మోస్ట్ దండం పడేంత సిచ్యువేషన్ 1971లో ఎలా వచ్చింది, అండ్ ఈ లపాకీ గాళ్ళకి కలలో కనిపించి కూడా వణుకు పుట్టించగలిగేంత వాళ్ళని భయపెట్టిన ఇందిరాగాంధీ గారు 1971లో ఎలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకున్నారు అనేది చెప్తాను. వీటితో పాటు ఈ వీడియోలో 1971లో 93,000 మంది పాకిస్తాన్ సైన్యానికి మన ఇండియా చెప్పకూడు పెట్టిన సందర్భాన్ని, అమెరికా పాకిస్తాన్కి హెల్ప్ చేసినా కానీ మనం రష్యా హెల్ప్తో కోలుకోలేని దెబ్బ కొట్టి పాకిస్తాన్ పరువు తీసిన సందర్భాన్ని, వీటన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి మన ఇండియా ఇప్పించిన ఇండిపెండెన్స్ బహుమానాన్ని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీదడిపోతే 1971లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్ గురించి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే దాని ఆరిజిన్ పాయింట్ మీద మీకు ఎంతో కొంత క్లారిటీ ఉండాలి. ఆ ఆరిజిన్ పాయింట్ని సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. మన ఇండియా అంటే ప్రజెంట్ ఇలా ఉంది, కానీ ఇండిపెండెన్స్ రాకముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా మనలోనే పార్ట్గా ఉండేవి అని మీ అందరికీ తెలుసు. ఆ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్లో వన్ ఆఫ్ ది సో కాల్డ్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన మహమ్మద్ అలీ జిన్నా ఫ్యూచర్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తే అప్పుడు ముస్లిమ్స్ మైనారిటీస్ అవుతారు, దానివల్ల ముస్లిమ్స్ సెకండరీ అయిపోతారు అని అనుకొని సపరేట్ కంట్రీ కావాలన్నాడు. సో వాళ్ళు కోరుకున్న విధంగానే అటొక మొక్క ఇటొక మొక్కని ఇండియా ఇచ్చేసింది. అలా పాకిస్తాన్ ఒకవైపు క్రియేట్ అయింది, మరోవైపు బెంగాల్ ఏరియాలో కొందరు ఇండియా పార్ట్ అవుతాం అంటే మరికొందరు పాకిస్తాన్లో పార్ట్ అవుతాం అని అన్నారు. సో బెంగాల్ రెండుగా చీలిపోయి వెస్ట్ సైడ్ మనకు వచ్చి ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ అయితే, ఈస్ట్ బెంగాల్ అనేది పాకిస్తాన్లో పార్ట్గా ఈస్ట్ బెంగాల్ అయింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్క్రీన్ మీద మ్యాప్స్లో మీకు క్లియర్గా చూపిస్తాను, సో ఈజీగా అర్థమైంది. సో మన దేశం నుంచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసుకున్న తర్వాత మన దేశం నుంచి లక్షల మంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి ఎలాగైతే వెళ్ళారో అంతే ఈక్వల్గా ఈస్ట్ బెంగాల్కి కూడా వెళ్ళారు. ఈస్ట్ బెంగాల్కి వెళ్ళిన ముస్లిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మాకు సపరేట్ కంట్రీ వచ్చింది కదా, ఈస్ట్ పాకిస్తాన్ మాకు చాలా మంచి ప్రియారిటీ ఇస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా బాగా బ్రతకొచ్చు అని. బట్ అదంతా గ్రాఫిక్స్ రా అని ఈస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళకి తెలియటానికి చాలా టైం పట్టింది. ఈలోపు 1955లో మేజర్ జనరల్ ఇస్కందర్ మిర్జా పాకిస్తాన్కి గవర్నర్ జనరల్ అయ్యి ఈస్ట్ బెంగాల్ నేమ్ని ఈస్ట్ పాకిస్తాన్గా చేంజ్ చేశాడు. పేరు మారింది కదా, తలరాత కూడా మారుతుందేమో అని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళ బ్రతుకులు మారాయి, బట్ అది తినడానికి మెతుకు కూడా సరిగ్గా లేనంతగా మారాయి. వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని ఎంతలా పీల్చి పిప్పి చేసిందంటే, పాపులేషన్ పరంగా వెస్ట్ పాకిస్తాన్ కంటే ఈస్ట్ పాకిస్తాన్లో జనాభా ఎక్కువ, గవర్నమెంట్కి వచ్చే కాంట్రిబ్యూషన్లో కూడా ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చేదే ఎక్కువ. బట్ గవర్నమెంట్ మాత్రం ఈస్ట్ పాకిస్తాన్ని లెక్క చేసేది కాదు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేది కాదు, అసలు వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు వెస్ట్ పాకిస్తాన్. ఇవన్నీ కూడా వెస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్ ఎదురు తిరగడానికి బోనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మరి మెయిన్ పాయింట్ ఏంటి అని మీరు అడిగితే వచ్చే ఆన్సర్ లాంగ్వేజ్. ఈస్ట్ బెంగాల్ వాళ్ళు పాకిస్తాన్లో చేరిన పాపానికి వాళ్ళని ఆర్థికంగా దోచుకోవటమే కాకుండా వాళ్ళ ఐడెంటిటీని కూడా తీసేయాలి అనుకుంది పాకిస్తాన్. వీళ్ళు మన నుంచి విడిపోయిన తర్వాత జిన్నా ఈస్ట్ పాకిస్తాన్ అలియాస్ ఈస్ట్ బెంగాల్లో కూడా ఉర్దూని ఇంపోజ్ చేశాడు. మీ అందరికీ తెలుసు, ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది మాట్లాడేది బెంగాలీ అని. ఉర్దూ ఇంపోజిషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఈస్ట్ బెంగాల్లో వాళ్ళకి పాకిస్తాన్ మీద కోపం కూడా ఎక్కువ అవటం స్టార్ట్ అయింది. దాంతో ఫిబ్రవరి 21, 1952లో బెంగాలీ మూమెంట్ జరిగిందనమాట. ఆ తర్వాత పొలిటికల్ వేలో కూడా బెంగాల్ వాళ్ళు ఎదురు తిరిగి చివరికి 1956 నాటికి ఉర్దూతో పాటు బెంగాలీని కూడా నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయించుకున్నారు. అంత సెట్ అయింది కదా అనుకుంటారేమో, ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఓన్ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్గా తెచ్చుకోగలిగారో అప్పుడు ఈస్ట్ బెంగాల్ వాళ్ళకి వాళ్ళ జీవితాల మీద కొంత ఆశ కలిగింది. ఇంకా ఎకనామికల్గా కానీ హక్కుల విషయంలో కానీ వెస్ట్ పాకిస్తాన్ని ఎదిరించగలం అనే నమ్మకం కలిగింది. ఇది
జరిగిన 10 yearsకి అవామీ లీగ్ పార్టీ లీడర్ షేక్ ముజిబుర్ రహమాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి విడుదల కల్పించాలి అనే ఉద్దేశంతో 6 point మూవ్మెంట్ అంటూ 6 pointని ముందుకు తీసుకుని వచ్చాడు. బట్ ఆ పాయింట్స్ అన్నిటిని పాకిస్తాన్ రిజెక్ట్ చేసింది. ఆ పాయింట్స్ని ముందుకు తెచ్చిన రెహమాన్ని అప్పటి పాకిస్తాన్ లీడర్ అయూబ్ ఖాన్ అరెస్ట్ చేపించాడు. దాంతో రెహమాన్ని ప్రజలు నమ్మటం స్టార్ట్ చేశారు. ప్రజలు గొడవ చేయడంతో 2 ఏళ్లకి రెహమాన్ని 1969లో విడుదల చేశారనమాట. 1970లో ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ని పెట్టారు. టోటల్గా 313 అసెంబ్లీ సీట్స్లో 169 సీట్స్ వచ్చేసి ఈస్ట్ బెంగాల్లో ఉంటే అందులో 167 సీట్స్ కేవలం అవామీ పార్టీకే వచ్చాయి. ఈ ఎలక్షన్స్తో వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైంది ఈస్ట్ వాళ్ళు తమపై ఎంత కోపంగా ఉన్నారని. ఓవరాల్గా చూసుకున్నా కానీ అవామీ పార్టీనే గెలిచింది. సో అటు వెస్ట్కి ఇటు ఈస్ట్కి కూడా తానే నెక్స్ట్ లీడర్ అవ్వాలి. బట్ అలా అవ్వలేదు. అలా అవ్వలేదు అని చెప్పటం కంటే అవ్వనివ్వలేదు అంటమే కరెక్ట్ లేనమాట. ఎందుకంటే ఒక ఈస్ట్ పాకిస్తాన్ వాడు వెస్ట్ని కూడా పరిపాలించడం పాకిస్తాన్ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. దాంతో 1 మార్చ్ 1971న వెస్ట్ పొలిటికల్ లీడర్స్ ప్రెషర్ వల్ల పాకిస్తాన్ ప్రెసిడెంట్ హయా ఖాన్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తాన్ని ఇదంతా ఉత్తుత్ ఎలక్షన్స్ అంటూ క్యాన్సిల్ చేసి పడేశాడు. జస్ట్ పాకి థింగ్స్. ఇలా క్యాన్సిల్ చేయడంతో ఈస్ట్ వాళ్ళకి కోపం కట్టలు తెంచుకొని రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామంటూ పాకిస్తాన్ని ఎదిరించడానికి ఆజాద్ అనే పేరుతో ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే బీహార్ నుంచి బంగ్లాదేశ్లో సెటిల్ అయిన ముస్లిమ్స్ వెస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈస్ట్ బెంగాల్ పీపుల్ ఆ బీహారీ ముస్లిమ్స్ని 300 మంది వరకు చంపేశారు. అదే అదునుగా చేసుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ని అణిచివేయాలి అని డిసైడ్ అయ్యి మార్చ్ 10th to 13th వరకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ని క్యాన్సిల్ చేసి ఆ ఫ్లైట్స్ అన్నిటినీ కూడా బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాకి సెండ్ చేసింది. క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ కదా జనాలు లేరు అనుకుంటారేమో, ప్రతి ఫ్లైట్లో ఒక్క సీటు కూడా మిగలకుండా జనం ఆ ఫ్లైట్లో పాకిస్తాన్ నుంచి ఢాకాకి వచ్చారు. బట్ ఆ జనం నార్మల్ ప్యాసింజర్స్ అనుకుంటే పొరపాటే. వాళ్ళు సివిలియన్ డ్రెస్సులు వేసుకుని వచ్చిన పాకిస్తానీ సోల్జర్స్. వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్, ప్రింటింగ్ ప్రెస్ అండ్ అదర్ కీ ఏరియాస్ దగ్గరికి వెళ్ళి ఎవరికి డౌట్ రాకుండా ఉన్నారు. ఈ టైంలోనే 25 మార్చ్ 1971న పాకిస్తాన్ గవర్నమెంట్ ఆపరేషన్ సెర్చ్ లైట్ని స్టార్ట్ చేసింది. దీని మోటో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ కావాలని డిమాండ్ చేస్తున్న పాపులర్ పీపుల్ని, పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేయటం. అలా రెహమాన్ని కూడా అరెస్ట్ చేశారు. బట్ తనని అరెస్ట్ చేయక ముందే రెహమాన్ బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చేసింది అని డిక్లేర్ చేశాడు. అలా ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో మరింత చైతన్యం వచ్చింది. అది వెస్ట్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఆబ్వియస్గా ఆపరేషన్ సెర్చ్ లైట్లో భాగంగా ఆల్రెడీ వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చిన సోల్జర్స్ రంగంలోకి దిగి ఒకే రోజులో చాలామంది స్టూడెంట్స్ ప్రాణాలు బలి తీసుకున్నారు. 30,000 మంది బంగ్లాదేశ్ ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేశారు. అలా మార్చి ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు జరిగిన ఈ ఆపరేషన్లో 3 నుంచి 5 లక్షల మంది బంగ్లాదేశ్ ప్రజల్ని చంపేశారు. కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే అది 30 లక్షల వరకు కూడా ఉందంట. ఇంకా ఎన్నో దారుణాలని పాకిస్తాన్ ఆర్మీ చేసింది. దాంతో లక్షల మంది ప్రజలు ప్రాణాలని అరిచేతులు పెట్టుకుని ఇండియాకి రావడం స్టార్ట్ చేశారు. మరికొందరు బ్రేవ్ పీపుల్ మాత్రం పాకిస్తాన్ ఆర్మీని ఎదిరించాలని ముక్తి బహానీ అనే ఇండిపెండెంట్ ఆర్మీని స్టార్ట్ చేశారు. ఈ ఆర్మీలో బెంగాలీ సోల్జర్స్, పోలీస్ ఫోర్స్, స్టూడెంట్స్, ఫార్మర్స్, యాక్టివిస్టులు ఇలా ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యారు. ఇంత దారుణం జరుగుతున్నా కానీ ఇది ప్రపంచానికి తెలియలేదు, పాకిస్తాన్ తెలియనివ్వలేదు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ అంతా మంచి చేస్తుంది అనే ప్రాపగండా క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ యాంటోనీ మస్కరేనిహాస్ అనే జర్నలిస్ట్ని పంపిందనమాట. బట్ అక్కడ జరుగుతున్న దారుణాలను చూసి ఆ జర్నలిస్ట్ ఎవరికీ తెలియకుండా యూకే పారిపోయి 13th జూన్ 1971న సండే టైమ్స్ అనే న్యూస్ పేపర్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చేస్తున్న అరాచకాలన్నీ పబ్లిష్ చేశాడు. ఈ ఆర్టికల్ వల్లనే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘోరం ప్రపంచానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఆ ఆర్టికల్ని చూపించి బంగ్లాదేశ్లో పాకిస్తాన్ చేస్తున్న దారుణాలని ఈ ప్రపంచానికి తెలిసేలా మన ఇందిరా గాంధీ గారు చేశారు అని చెప్పొచ్చు. అప్పటికే ఈ ఆపరేషన్ సెర్చ్ లైట్ గురించి, చనిపోతున్న 1000 మంది గురించి, పారిపోతున్న ప్రజల గురించి ఇందిరాగాంధీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. కానీ వెంటనే ఇన్వాల్వ్ అయితే అది ఆ దేశాలని విడదీయడానికి ఎంటర్ అయినట్లు ఉంటుందని భావించి కామ్గా ఉన్నారు. బట్ ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన 1 కోటి మందికి పైగా జనాలకి ఇందిరాగాంధీ గారు షెల్టర్ అందించారు. ఇన్ని లక్షల మంది ప్రాణభయంతో ఇలా ఉండటం చూసిన ఇందిరాగాంధీ గారు ఒక్కటే డిసైడ్ అయ్యారు. ఇన్ని లక్షల మందికి లైఫ్ లాంగ్ ఫుడ్ అండ్ షెల్టర్ని ఇక్కడే ప్రొవైడ్ చేసే బదులు
ఇండియన్ ఆర్మీని రంగంలోకి దింపి బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలన్నీ ఆపటమే కరెక్ట్ ఆప్షన్ అని, అలా చేస్తేనే వీళ్ళ ప్రాణ భయం పోతుందని ఇందిరాగాంధీ గారు భావించారు. సో ఆపరేషన్ సెర్చ్ లైట్ స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత అంటే ఏప్రిల్ 28, 1971 జనరల్ శామ్ మనీక్షాతో ఇందిరాగాంధీ గారు వార్ చేయడానికి రెడీగా ఉండాలని డైరెక్షన్స్ ఇచ్చారు. బట్ వార్ ప్రిపరేషన్ కి తక్కువ టైం ఉండటంతో వారిని విన్ అవ్వగలిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పారు. కానీ ఇందిరాగాంధీ గారు ఫోర్స్ చేసేసరికి చీఫ్ జనరల్ తన రెసిగ్నేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. బట్ ఇందిరాగాంధీ గారు ఆ రెసిగ్నేషన్ డిక్లేర్ చేసి వారికి రిలేటెడ్ పవర్స్ ని అతనికి ఇచ్చేసి మీరు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు యుద్ధం స్టార్ట్ చేయండి అని చెప్పేశారు. ఇందాక ముక్తి బహానీ అనే ఒక ఇండిపెండెంట్ బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా క్రియేట్ అయింది అని చెప్పాను కదా, వాళ్ళకి మన ఇండియన్ ఆర్మీ వార్ ప్రిపరేషన్ లో భాగంగా ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అలా కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ సాగిందనమాట. ఈ టైంలోనే ఈ ఇష్యూని గ్లోబల్ లెవెల్ కి తీసుకుని వెళ్ళి పాకిస్తాన్ ని బోన్ లో నించో పెడదామని ఇందిరాగాంధీ గారు చూశారు. బట్ ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఎప్పుడైతే యూకే సండే టైమ్స్ లో జెనోసైడ్ గురించి పబ్లిష్ అయిందో వెంటనే ఇందిరాగాంధీ గారు ఈ ఆర్టికల్ ని ఇంటర్నేషనల్ మీడియా ఎక్నాలెడ్జ్ చేసేలా చేశారు. సో ఇలా మార్చి ఎండింగ్ లో స్టార్ట్ అయిన ఆపరేషన్ సెర్చ్ లైట్ గురించి ప్రపంచానికి తెలియటానికి జూన్ వరకు టైం పట్టింది. పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా, యూకే, చైనాలు ఉన్నాయని తెలిసి ఒకవేళ వార్ వస్తే మనకంటూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలని థింక్ చేసి ఆగస్టు 9న ఇండియా రష్యాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ పై సైన్ చేశారు. దీంతో ఇండియాకి రష్యా సపోర్ట్ లభించింది. రష్యా మనకి ఎంతగా సపోర్ట్ ఇచ్చిందో మీకు ముందు అర్థమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి గాను ఒకవేళ పాకిస్తాన్తో వార్కి దిగితే మీరెవ్వరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా వెళ్ళొద్దని శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, సమ్ అరబ్ కంట్రీస్కి ఇందిరాగాంధీ గారు చెప్పారనమాట. ఆ తర్వాత నవంబర్లో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ ప్రజల కోసం, వాళ్ళని సేవ్ చేయడం కోసం యుఎస్, యూకే, ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియా కంట్రీస్కి వెళ్ళి అఫీషియల్స్ని మీట్ అయ్యి జెనోసైడ్ విజువల్స్ని చూపించి పాకిస్తాన్ దారుణాలకి అడ్డుకట్ట వేసి బంగ్లాదేశ్ ప్రజల్ని రక్షించండి అని అడిగారు. బట్ కోల్డ్ వార్ పాలిటిక్స్ వల్ల ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ మనం అమెరికా నీచపు బుద్ధి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ కోసం అని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దగ్గరికి విషయం మొత్తం వివరించడానికి వెళ్ళారనమాట. ఆ టైంలో ప్రెసిడెంట్ పక్కన ఫారిన్ పాలసీ అడ్వైజర్ హెన్రీ కిస్సింగర్ కూడా ఉన్నాడు. నిక్సన్ అండ్ కిస్సింగర్ ఇద్దరు కూడా ఈమె చెప్పే మాటలు వినకుండా అవేమీ మాకు అనవసరం, మీరైతే పాకిస్తాన్తో వారికి దిగపోవటమే మంచిది, ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మేము పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటాం అని చెప్పారు. అది మాత్రమే కాకుండా ఇందిరాగాంధీ గారు లేనప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటూ నిక్సన్ ఆమెని విచ్ అని అండ్ ఓల్డ్ బిచ్ అని అంటే కిస్సింగర్ ఆ మాటలకి సపోర్ట్ చేస్తూ యారగెన్స్ అనే వాటిని యూజ్ చేశాడు. ఈ సీక్రెట్ రికార్డింగ్స్ 2005లో బయటపడినప్పుడు ప్రపంచానికి ఈ విషయం తెలిసింది. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో వెళ్ళి మీట్ అయిన కంట్రీస్ అన్నీ కూడా ఇందిరాగాంధీ గారి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. వీళ్ళతో పెట్టుకుంటే పనవదు అని ఇందిరాగాంధీ గారికి అర్థమైంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ మార్చి నుంచి నవంబర్ వరకు కూడా బంగ్లాదేశ్లో దారుణాలు చేస్తూనే ఉంది. బట్ పాకిస్తాన్ మొదట అటాక్ చేస్తే కౌంటర్ ఇద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఇండియా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మిగతా దేశాలు అన్నీ కూడా చెయ్యని తప్పుకి ఇండియాని నిందిస్తున్నాయి. అదే ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేయకుండా మనం చేస్తే ఆ తప్పుని మనమే నిజం చేసినట్లు అవుతుంది. సో అనుకున్నట్టుగానే పాకిస్తాన్ వారికి రెడీ అయ్యి నవంబర్ 23న పాకిస్తాన్ నేషనల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి వారికి రెడీగా ఉండమని తన ఆర్మీ జనరల్స్ కి చెప్పింది. డిసెంబర్ 3 ఈవినింగ్ 5:35 PM కి పాకిస్తాన్ ఆపరేషన్ జంగీజ్ ఖాన్ ని స్టార్ట్ చేసి ఇండియాలోని ఆగ్రా, పతాన్కోట్, అమృత్సర్, శ్రీనగర్ లాంటి 8 ఎయిర్ బేసెస్ ని అటాక్ చేసింది. కొన్ని చోట్ల 11 ఎయిర్ బేసెస్ అని కూడా ఉంది. ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ పై కూడా అటాక్ చేయాలనుకున్నారు. బట్ ఈ విషయం ముందే తెలిసిన ఇండియన్ గవర్నమెంట్ నైట్ టైంలో తెల్లని పాలరాయిని కొంచెం కూడా కనపడకుండా మొత్తం ఆకులతో కప్పేసి తాజ్ మహల్ కి ఏం కాకుండా రక్షించారు. అసలు పాకిస్తాన్ ఇలా అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇండియా తన మిలిటరీని బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ మీదకి అటాక్ కి వచ్చే కంటే ముందే పాకిస్తానే ఇండియాపై అటాక్ చేస్తే ఇండియా వెనకడుగు వేస్తుందని. బట్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇండియా వెనకడుగు వేసే టైప్ కాదని. వెంటనే ఈ ఎయిర్ స్ట్రైక్ ని వార్గా భావిస్తున్నాం అని ఇందిరాగాంధీ గారు రేడియోలో డిక్లేర్ చేశారు. దాంతో మన ఇండియా సేమ్ నైట్ పాకిస్తాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత మన ఇండియా పాకిస్తాన్ ఆర్మీపై గట్టి దాడి చేసి వాళ్ళ ప్లేసెస్ అయిన ఆజాద్ కాశ్మీర్, పంజాబ్, సింధ్ సెక్టార్స్ ని ఆక్రమించుకోగలిగింది. బట్ వాటిని సిమ్లా అగ్రిమెంట్ లో గెస్చర్ ఆఫ్ గుడ్ విల్ కింద వాళ్ళకి తర్వాత ఇచ్చేసాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నుంచి డే వైజ్ గా జరిగిన మేజర్ ఈవెంట్స్ ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. డే 2న కేవలం 120 ఇండియన్ సోల్జర్స్ రాజస్థాన్ తార్ ఎడారిలో 2000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ తో భయానికి స్పెల్లింగ్ రాయించారు. అలాగే ఇండియన్ నేవీ రంగంలోకి దిగి ఆపరేషన్ ట్రైడెంట్ అనే పేరుతో కరాచీ పోర్టుపై దాడి చేసి వార్ షిప్స్ ని, ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని నాశనం చేసింది. ఈ టైంలోనే మన INS
ఐఎన్ఎస్ విక్రాంత్ని నాశనం చేద్దామని విశాఖపట్నంకి వస్తున్న గాజీ సబ్మెరైన్ అదే సముద్రంలో మునిగిపోయింది. అది న్యాచురల్గా మునిగిపోయిందా లేదా మనోళ్లే ముంచేశారా అనేది ఇప్పటికీ పెద్ద డిబేటబుల్ పాయింట్గానే ఉందన్నమాట. డే 3న మన ఇండియన్ ఆర్మీ టోటల్గా 11 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఈ వార్లో కోల్పోవాల్సి వచ్చింది. ఇలా కోల్పోయినా కానీ డే 3న మనదే పై చేయి అయిందనమాట. ఈ రోజు బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేసి షంషేర్ నగర్ అండ్ తాకుర్గాన్, దర్సానా అండ్ గాజీపూర్లని ఇండియా క్యాప్చర్ చేయగలిగింది. డే 4 అంటే డిసెంబర్ 6న బంగ్లాదేశ్ని అఫీషియల్గా ఒక ఇండిపెండెంట్ నేషన్గా డిక్లేర్ చేస్తున్నట్లు ఇందిరాగాంధీ గారు అన్నారు. అలా ఇండియా బంగ్లాదేశ్కి సపరేట్ కంట్రీగా గుర్తింపునిచ్చింది. డే 5న కూడా మనదే పై చేయింది. డే 6న అంటే అక్టోబర్ 8న ఆపరేషన్ పైథాన్ పేరుతో ఇండియా పాకిస్తాన్లో ఉన్న కరాచీ పోర్టుపై రెండోసారి దాడి చేసింది. ఆల్రెడీ డిసెంబర్ 4th ఆపరేషన్ ట్రైడెంట్ చేసాం. అందుకే ఈసారి పాకిస్తాన్ కనీసం ఈ ఆపరేషన్ పైథాన్ అయినా ఆపాలి అనుకుంది. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఈ వార్లో మనకి లాస్ ఏం కాలేదు. బట్ పాకిస్తాన్ వల్ల ఫ్లీట్ ట్యాంకర్ పిఎన్ఎస్ డక్కా అనేది రిపేర్ కూడా చేయలేనంత డ్యామేజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఇనుప సామాన్లకి వేసుకోవడం అనమాట. అలా డే 8 అండ్ డే 9 కూడా ఇండియాని గెలుస్తూ వచ్చింది. దాంతో పాకిస్తాన్కి చుక్కలు కనిపించాయి. అనవసరంగా మనం ఫస్ట్ అటాక్ చేసి ఎంతవరకు తెచ్చుకున్నాం అనుకున్నారు. బట్ ఎక్కడైనా బుద్ధి వచ్చిందా అంటే రాదు. ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి. అసలు తగ్గేదేలే అంటూ మా అన్న అమెరికాకి చెప్తా ఉండు నీ సంగతి అనుకుంటూ అమెరికా హెల్ప్ అండ్ యూకే హెల్ప్ కోరింది పాకిస్తాన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అమెరికా అండ్ యూకేకి పాకిస్తాన్ అంటే ప్రాణం ఎక్కువ. అందుకే ఇండియాపై అమెరికా యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ని పంపించింది. ఇదే వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 75,000 టన్స్. మన ఐఎన్ఎస్ విక్రాంత్ కెపాసిటీ వచ్చేసి 20,000 టన్స్. మనం ఏ విధంగా ఈ షిప్ని ఎదుర్కోవాలి అనుకున్నా కానీ అది అవ్వని పని. ఎందుకంటే అమెరికా మన మీద ఉన్న కోపంతో యుఎస్ఎస్ ట్రిప్ అండ్ యుఎస్ఎస్ కింగ్ లాంటి షిప్స్ని మరికొన్నిటిని ఇండియా పైకి పంపిందనమాట. మరోవైపు యూకే కూడా హెచ్ఎంఎస్ ఈగల్ క్యారియర్ని అరేబియన్ సీలోకి తీసుకొస్తుంది. అలా బే ఆఫ్ బెంగాల్లో అమెరికా, అరేబియన్ సీలో యూకే, అటు ఈస్ట్లో ఇటు వెస్ట్లో పాకిస్తాన్ ఆర్మీ. ఇండియా దొరికిపోయింది, ఎటు కదలలేదు అనుకున్నారంతా. బట్ అప్పుడు వచ్చింది రష్యా. ఆ టైంలోనే ఇండియా యుఎస్ఎస్ఆర్కి ఒక ఎమర్జెన్సీ మెసేజ్ని సెండ్ చేసింది. వెంటనే యుఎస్ఎస్ఆర్ రెస్పాండ్ అయ్యి ఇండియాని కాపాడటానికి, అమెరికా యూకే షిప్స్ని ఎదిరించడానికి తన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆర్మ్డ్ ఫ్లోటిలాని అలాగే మరికొన్ని వార్ షిప్స్ని డిసెంబర్ 13న సెండ్ చేసింది. ఈ షిప్స్ అన్నీ కూడా అమెరికా యూకేల కంటే ముందే ఇండియా దగ్గరికి రీచ్ అయ్యాయి. రష్యా షిప్స్ని చూసిన బ్రిటిష్ కమాండర్ అమెరికన్ కమాండర్తో కమ్యూనికేట్ అవుతూ, సార్ వీఆర్ టూ లేట్, దేర్ ఆర్ ది రష్యన్ అటామిక్ సబ్మెరైన్స్ హియర్ అనే బిగ్ కలెక్షన్ ఆఫ్ బ్యాటిల్ షిప్స్ అని చెప్పాడంట. ఈ మాటల్ని రష్యా టీం ట్యాప్ చేసి వినింది. అలా రష్యా షిప్స్ ని చూసి యూకే షిప్స్ మడగాస్కర్ వైపు పారిపోతే అమెరికా షిప్స్ అసలు బే ఆఫ్ బెంగాల్లోకి అడుగు కూడా పెట్టలేదు. దీంతో ఇండియాని ఏమీ పీకలేమని పాకిస్తాన్కి అర్థమైపోయింది. ఆ తర్వాత డిసెంబర్ 12న అమెరికా ఇందిరాగాంధీ గారిని సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పై సైన్ చేయాలి అని ప్రెషర్ పెట్టింది. బట్ ఇందిరాగాంధీ గారు అస్సలు ఒప్పుకోలేదు. జాగ్రత్తగా వినండి, అస్సలు ఒప్పుకోలేదు. పాకిస్తాన్ లొంగిపోతే తప్ప యుద్ధం ఆగదు అని చెప్పేశారు. ఆ విధంగానే డిసెంబర్ 13న ఇండియన్ ఆర్మీ ఢాకా సిటీలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేసింది. అలా 14th, 15th కూడా పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపించింది. దాంతో 15న పాకిస్తాన్ ఆర్మీ చేతులు ఎత్తేశారు. డిసెంబర్ 16న పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నైజీ తన 93,000 మంది పాకిస్తాన్ ఆర్మీతో ఇండియాకి సరెండర్ అయిపోయాడు. వాళ్ళకు కూడా అర్థమైంది జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, ఇండియా పాకిస్తాన్ పై చేస్తున్న దండయాత్ర. దాంతో పాకిస్తాన్ పూర్తిగా ఇండియా కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇండియా బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించింది. స్టార్టింగ్లో అమెరికా ప్రెసిడెంట్ అండ్ హెన్రీ కిస్సింగర్ ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పే కదా. బట్ అదే హెన్రీ కిస్సింగర్ ఇందిరాగాంధీ గారిని ది ఐరన్ లేడీ అని డిస్క్రైబ్ చేశారు. దట్ ఈజ్ ఇందిరాగాంధీ. ఇండియా చూసిన మోస్ట్ పవర్ఫుల్ పిఎంస్లో ఇందిరాగాంధీ గారు కూడా ఒకరు. అమెరికాని కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్తో సీజ్ ఫైర్కి ఒప్పుకోకుండా వాళ్ళు లొంగిపోయేలా చేశారు. బట్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, అప్పటి పరిస్థితులు వేరు, ఎప్పటి పరిస్థితులు వేరు. బట్ ఇందిరాగాంధీ ఈజ్ ఆల్వేస్ అన్ ఐరన్ లేడీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళే ఏరి కోరి పాకిస్తాన్లో చేరారు. చివరికి పాకిస్తానే వాళ్ళని మోసం చేసి ప్రాణాలు తీస్తుండటంతో ఇండియా కలుగు చేసుకుని బంగ్లాదేశ్ని రక్షించింది. బట్ చివరికి ఏమైంది, బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒకటైపోయారు. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి రావాలంటే బంగ్లాదేశ్లో నుంచే వస్తున్నారు. నిజంగా వీళ్ళకి కృతజ్ఞత ఉంటే వీళ్ళు ఇండియాకి సపోర్ట్గా ఉంటూ పాకిస్తాన్ ఎదిరించాలి. బట్ అలా జరగటం లేదు. ఈ టైంలోనే నాకు ఒక లైన్ గుర్తొస్తుంది. ఒక అడవిలో ఎలక్షన్స్ జరిగితే చాలా వరకు చెట్లన్నీ కూడా తమని నరికే గొడ్డలకే ఓటు వేసి గెలిపించాయి. మీ చెట్లని అంతలా నరుకుతూ ఉన్న గొడ్డలకి ఎందుకు ఓటు వేశారు అని అడిగితే ఆ గొడ్డలకి ఉన్న కర్ర మా జాతి కర్ర అని అన్నాయంట.
సేమ్ ఇలాంటి థింకింగే బంగ్లాదేశ్ది కూడా. మరి ఈ బంగ్లాదేశ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఆ కష్టం మీరు గ్రహిస్తే ఖచ్చితంగా ఒక వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మరి రెండు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకున్నా, నాకు మోటివేషన్ ఇవ్వాలనుకున్నా వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.